జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికీ కూడా మన దేశ రక్షణ రంగానికి సంబంధించినటువంటి మరొక సరికొత్త న్యూస్ను, ఒక అద్భుతమైన న్యూస్ని అయితే తీసుకొచ్చిన. ఖచ్చితంగా న్యూస్ అయితే అల్టిమేట్ అంతే. రక్షణ రంగ వ్యవస్థలో మన భారతదేశం ఒడివడిగా అడుగులు వేస్తుంది. అసలు ఎప్పుడూ లేని విధంగా ఆశ్చర్యకరంగా మన భారతదేశం రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. మీరు గమనించినారో లేదో, 2014 ముందు వరకు మనం అమెరికా అదిగో ఆ బాంబు తయారు చేసిందంట, రష్యా ఈ ఆయుధం తయారు చేసిందంట, చైనా సరికొత్త సబ్మరైన్లను రూపొందించిందంట అనే వార్తలు వింటూ ఉన్నాం. అలాంటి ఆయుధాలను మనం తయారు చేయగలం అన్న విషయం మన కళలో కూడా ఊహించేవాళ్ళం కాదు. ఎందుకంటే అప్పుడు పరిస్థితులు పూర్తిగా వేరు కదా. కానీ ఇప్పుడు మన ఊహ కూడా అందని విషయాలు ఇప్పుడు నిజమైపోతున్నాయి. ఇప్పుడు భారత్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి విధానాలతో భారతదేశం రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ముఖ్యంగా రక్షణ రంగంలో మన దేశం ఒడివడిగా అడుగులు వేస్తుంది. ఇంతకు ముందు వరకు నిద్రపోతున్నటువంటి మన రక్షణ రంగ వ్యవస్థలు ఇప్పుడు లేచి పరుగు పెడుతున్నాయటనే. అందుకు కారణం ఎవరో మీకు తెలుసు. ఈ ప్రపంచంలో ఏ దేశమైనా సరే, అది ఏ దేశమైనా సరే కొత్త ఆయుధాన్ని తయారు చేసింది అంటే చాలు, ఇక భారత ప్రభుత్వం మేఘాల మీద ఆ సరికొత్త ఆయుధాల తయారీ బాధ్యతలను 1-3 సంస్థలకు అప్పగిస్తున్నారు. ఇక్కడ వాళ్లకు కావాల్సినంత అడ్వాన్స్ ఇస్తున్నారు, అన్ని రకాల వనరులను సమకూరుస్తున్నారు. ఫలితంగా మన దేశ రక్షణ రంగ సంస్థలో 1 సంవత్సర కాలంలోనే ఆయా ఆయుధాలను తయారు చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మన DRDO ఒక సరికొత్త ఆయుధాన్ని తయారు చేసింది. అదే అండర్ వాటర్ డ్రోన్. ఏంది? అండర్ వాటర్ డ్రోన్. ఈ అండర్ వాటర్ డ్రోన్ ప్రయోగాన్ని మన DRDO 100% విజయవంతంగా ప్రయోగించింది. సహజంగా ఈ మిలిటరీ డ్రోన్లు ఆకాశంలో ఎగురుతా కింద ఉండేటటువంటి శత్రువుల స్థావరాలను, మిలిటరీ వాహనాలను, మిలిటరీ ఎక్విప్మెంట్లను వీటన్నిటిని కూడా పసిగడతాయి. అందుకు సంబంధించినటువంటి ఫోటోలను, వివరాలను ఈ ఆపరేటింగ్ సెంటర్కి అయితే పంపిస్తాయి. ఇవన్నీ కూడా మనకు తెలుసు. కానీ ఈ అండర్ వాటర్ డ్రోన్లు అందుకు భిన్నంగా పనిచేస్తాయి. ఈ వాటర్ డ్రోన్లు నీటి అడుగు నుండి ప్రయాణిస్తూ నీటి మీద ప్రయాణించేటటువంటి యుద్ధ నౌకలను పసిగట్టి అందుకు సంబంధించినటువంటి వివరాలను ఈ ఆపరేటర్ సెంటర్కి అయితే పంపిస్తారన్నమాట. అంటే ఈ అండర్ గ్రౌండ్లో ఉంటాయి, ఏది వాటర్లో నీళ్ళలో అడుగులు ఉంటాయి. సపోజ్ ఈ యుద్ధ నౌకలు ఇట్లాంటివన్నీ పైన ఉంటాయి కదా, వాటిని పసిగట్టేసి వాటికి సంబంధించిన వివరాలను ఈ ఆపరేటింగ్ సెంటర్కి పంపిస్తాయి. అంటే ఈ వాటర్ డ్రోన్ అనేది సముద్రాలలో నిఘాను సమర్థవంతంగా నిర్వహిస్తుందన్నమాట. కేవలం చైనీస్ యుద్ధ నౌకల కోసమే ఈ సరికొత్త ఆయుధాన్ని మన భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది జలాంతర్గామిలో కనిపించేటటువంటి చిన్న వాహనం అనమాట. అంటే సబ్మరైన్స్ ఉంటాయి కదా, ఆ విధంగా నీళ్ళలో అడుగును ఉంటుంది. ఈ అండర్ వాటర్ డ్రోన్ ప్రయోగించినటువంటి సమయంలో మన అండర్ వాటర్ డ్రోను సోనారు, అదేవిధంగా కమ్యూనికేషన్ సామర్థ్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ప్రదర్శిస్తుందంట. అంటే మీరు ఒక మాటకు మీరు జాగ్రత్తగా వినాలా, సోలార్ కాదు సోనార్. అంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అని చెప్పేసి అర్థం. ఇది నీటిలో ఉన్న వస్తువులను గుర్తించడానికి, అదేవిధంగా దూరాన్ని కొలవడానికి ధ్వని తరంగాలను ఉపయోగించేటటువంటి ఒక సాంకేతికత. దీన్నే సోనార్ అని చెప్పేసి అంటారు. నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ సంస్థ ఈ అండర్ వాటర్ డ్రోన్ను అభివృద్ధి చేసింది. అది కూడా పూర్తి స్వదేశీయంగా కావడం ఇక్కడ విశేషం అనమాట. ఈ అండర్ వాటర్ డ్రోను 10 మీటర్ల పొడవు, 6 టన్నుల బరువు ఉంటుంది. ఇది శత్రువుల కంట పడకుండా, పెద్దగా శబ్దం కూడా చేయకుండా మెల్లగా ముందుకెళ్తూ ఉంటుంది. శత్రువును తేలిగ్గా పసిగడుతుంది. అవసరమైతే 14 కిలోమీటర్ల వేగంతో ఈ డ్రోన్ అయితే దూసుకుపోగలుగుతుంది. ఒకవేళ శత్రువుల కంట పడకుండా దాక్కోవాల్సిన పరిస్థితులు కన్నా వస్తే ఈ డ్రోన్ వెంటనే 300 మీటర్ల అడుగులోకి వెళ్ళిపోయి దాక్కోగలుగుతుంది. చూడండి, మన హిందూ మహాసముద్రంలోకి, అదేవిధంగా బంగాళాఖాతంలోకి తరచుగా ఈ చైనీస్ యుద్ధ నౌకలు అయితే ప్రయాణిస్తూ ఉండడంతో వాటి ఆచూకీ కనుక్కోవడానికి ఈ అండర్ వాటర్ డ్రోన్లను మన భారత్ తయారు చేయడం ఇక్కడ గొప్ప విశేషం. చూడండి, మన రక్షణ రంగ సంస్థలు ఎంతగా అభివృద్ధి చెందుతున్నాయో, మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి మోడీ ప్రభుత్వం ఎన్ని విధాలుగా కృషి చేస్తుందో ఒకసారి ఆలోచించండి. ఓకేనా? ఇటువంటి అద్భుతమైన న్యూస్ ప్రతి ఒక్కరికి కూడా తెలియాలా. చాలామంది మూర్ఖులు ఇప్పటికి కూడా మోడీ ఏం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడతారు. ఒరే పచ్చ కామెరలు వచ్చిన లత్పత్బతగాళ్ళారా, మీరు ఇంట్లో మూల కూర్చొని మోడీ ఏం చేస్తాడంటే మీకు ఎట తెలుస్తారా? మీకు ముందుగానే బానిస బతుకులు, బానిస మనసత్వం, ఏదైనా నిజాలు చెప్పినా కూడా మీరు గ్రహించలేరు, ఒప్పుకోరు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, భారతదేశం ప్రపంచంలో ఏ దేశాన్ని తీసిపోకుండా
ఆర్థికంగాను రక్షణ రంగ పరంగాను అభివృద్ధిలోనూ దూసుకుపోతుంది. ఇది మాత్రం సత్యం, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా కూడా. ఓకేనా మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక ఇంకా మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఇంకా మన వీడియోలు మీరు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే దేశం కోసం ధర్మం కోసం నిజాయితీగా పనిచేసేటటువంటి మన న్యూస్ అఖండ ఛానల్ను మీలాంటి జాతీయవాదులు తప్పనిసరిగా ఆదరించాలా, ప్రోత్సహించాలా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.